అంత తిరిగేస్తాను. బాగుంది దేవాలయం కుళ్ళు బాగా ఏడు చెప్పలేదు బాబా బ్యూటిఫుల్. आनंद के हर पूर्वंडार हर हर రజవాడ ప్యాలెస్ నైట్ వ్యూ ఇది. బస్సు అప్పుడు సో ఇదిగోండి అన్నపూర్ణ మందిర్ సమీపంలోనే మనకి కుల్లేలాల్ మందిర్ కూడా ఉంది. అది కూడా మీరు చక్కగా చూడడానికి పెద్దదిగానే ఉంది. దేవాలయం లోపలికి అయితే నేను వెళ్తాను. మీరు కూడా వచ్చేటప్పుడు ఈ రెండు పనిలో పని ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి అన్నపూర్ణ దేవాలయం మొత్తం టెంపుల్ కాంప్లెక్స్ కాబట్టి అది కవర్ చేస్తారు. ఈ కుల్లేలాల్ మందిర్ దాటాకే మనకి 120 మీటర్ల సమీపంలో మనకి అద్భుతమైన మందిర్ అయితే ఉంది. అదే మనకి అన్నపూర్ణ దేవాలయం. అది చక్కగా ముసలి అందరూ ఈరోజు కరెక్ట్గా దేవాలయంలో సెట్ అయ్యారు. బాగుంది. శీష్ మహల్ లాగా జైన్ మందిర్కి కాంచి మందిర్ ఉంది కదా, కాంచి మందిర్లో ఎలా అయితే ఉందో అలానే ఇంచుమించు ఉంది. మనకి గణేశుడు పక్కన ఆంజనేయ రాములవారు బాగుంది. దేవాలయం అండి మనకి ఆ జైన్ మందిర్ ఎంత అద్భుతంగా ఉందో ఇది కూడా అలాగే ఉంది. చాలా బాగుంది చూడండి, బ్యూటిఫుల్. కాళీమాత, కాలభైరవుడు, ఇటు పక్క హనుమాను. బాగుంది దేవాలయం అనేది గూజ్ బంప్స్. ఇది కూడా చాలా బాగుంది. శీష్ మహల్ మొత్తం చూపించలేకపోయాను, కాంచి మందిర్ అయితే మొత్తం చూపించలేకపోయాను, కానీ ఇక్కడ ఇది ఉండేది అంతా కూడా మనకి చక్కగా చూపించగలుగుతున్నాను. బాగుంది దేవాలయం అయితే చాలా బాగుంది. ఈ లైన్ ఇవన్నీ కవర్ చేసుకుంటూ వస్తాను లాస్ట్కి. అవి రాదమ్మ, వైష్ణోదేవి మందిర్ కూడా ఉంది. కేవ్స్ అనుకుంటాను, కిందకి వెళ్ళాలి. కాబట్టి బిల్లు ఉంది, నేను వెళ్తాను తర్వాత. కైలాసనాథుడు ఏ దేవాలయాన్ని కూడా మనకి ఇండోర్ ఉజ్జయిని ఇవన్నీ కూడా చాలా బాగుంది దేవాలయం. మొత్తం అందరూ ఆడవాళ్ళు అయిపోయింది. అందుకని నేను అందరూ వెళ్ళిన తర్వాత మళ్ళీ చేస్తాను చక్కగా. బాగుంది దేవాలయం, చాలా బాగుంది. అంతా శీష్ మహల్ లాగా చాలా చక్కగా అమర్చారు. మొత్తం అంతా కూడా మనకి జైన్ మందిర్, కాంచి మందిర్ ఉంది కదా ఇండోర్లో, ఆ ఇండోర్లో ఎలా ఉందో అలాగే ఉంది. బాగుంది, చాలా బాగుంది. వైష్ణవిదేవి కేవ్స్ కూడా ఉన్నాయి, ఆ కేవ్స్ దగ్గర కూడా వెళ్దాం మనం.
మొత్తం ఎంతమంది లేడీస్ ఉంటే మనం వాళ్ళ మధ్యలోకి వెళ్ళి దేవుడిని తీయాలంటే చాలా కష్టం, టాస్కే అది. రాముగారు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్ని, హనుమాన్. लाल जमठार शुरी रे संगत साई रज भाण रखने साण वाली सीरन उठ कर आए नगरी सबसे मसदी मेरे दुनिया मोरे मेरे शीर मोरे मेरे हदन सारे लाल సో ఇది కూడా వైష్ణవ మాత మందిరం ఉంది, లోపలికి వెళ్తాను. అబ్బా వాళ్ళ ధ్యానంలో వాళ్ళు ఉన్నారు, మనకి వాళ్ళకి అర్థమయ్యి ఉంటుంది, వీడికి అర్థం కాదు మనం ఏడు చెప్పినది. బాబా బ్యూటిఫుల్. బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. వైష్ణవి తల్లి జమ్మూకు రప్పించావు, నాకు జమ్మూని తీసుకెళ్ళావు. అంత తిరిగేస్తాను. బాగుంది దేవాలయం, కుళ్ళు దేవాలయం చాలా బాగుంది. ఏంటి ఎవడ ఏం మోసేస్తుంది ఎవడ. आनंद के हर 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 बोलो श्री दुलेश्वर महादेव की आयो लाल पूरे मेरा रुमाल लगना మనకి ఇలాంటి సందర్భాలు అంటే చాలా ఇష్టం అండి. ఇక్కడే మనకి రియల్గా కనిపిస్తాయి. బాగుంది, కాసేపు ఇక్కడే పెడతాను టైం.
చాలా చాలా బాగుంది ఈ హడావిడి అంతా కూడా. మనకైతే కొత్త ఇదంతా. డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ ఆచారాలు. సో దేవాలయం చాలా బాగుంది. చూడండి, గులేలాలు అని అద్భుతంగా గీతాలు పాడుతూనే ఉన్నారు. బాగుంది దేవాలయం. నేను ఎప్పుడు వెళ్ళలేదండి, పేరు కూడా కొత్తగా ఉంది, గులేలాలు. ఏంటి అంతా ఏదో పెద్ద ఈవెంట్ లాగే జరుగుతుంది. వైపు అయితే బాగుంది, మరి వాళ్ళతో వెళ్ళట్లేదండి. నేనైతే చాలు ఈ ఎంటర్టైన్మెంట్ డ్యాన్సర్లు అని చెప్పి రోజంతా పల్లకిలో ఊరేగిస్తారేమో. డెఫినెట్గా మస్ట్ విజిట్ దేవాలయం ఇది. బాగుంది వైపు. ఇది ఇతను కూడా టీవీ ఛానల్లో ఉన్నాడు, దీన్ని పడేస్తున్నాడు వీడు. బాగుంది. డ్యాన్సుల మీద డ్యాన్స్ చేసి పడేస్తారు కానీ మరి టైం వెళ్ళాల్సిన టైం వచ్చింది ఇప్పుడు. సో ఏదో ఈవెంట్ జరుగుతున్నట్టు చాలా అద్భుతంగా ఉందండి. దేవాలయం కూడా చాలా బాగుంది. మనకి వింత వింత ఆచారాలు కొత్త కొత్తవన్నీ చూశాను ఈరోజు అయితే. వైష్ణవమాత దేవాలయం కూడా నాకు వింతగా అనిపించింది. వైష్ణవమాత వే దే హ్యావ్ స్కల్ప్చర్డ్ స్టాచ్యూస్ టోటలీ డిఫరెంట్. సో నేను ఒక్క దగ్గర ఒక్కలాగా చూస్తున్నాను. ఇక్కడ గణేష్ కూడా మనకి వేరేగా ఉంది, ఆంజనేయుడు వేరేగా ఉంది. మరి ఒక్క ప్రదేశం ఒక స్టేట్లో ఒకలా ఉంటుందేమో. చాలా అద్భుతమైన మందిరం. శుభ్రంగా ముసలో లేదు, కుర్రలో లేదు, అందరూ ఆడుతున్నారు. బాగుంది. వైపు అయితే బాగుంది. డెఫినెట్లీ హైలీ రికమెండెడ్ టు కమ్స్ టు అన్నపూర్ణ మందిర్కి వస్తే ఇది చక్కగా బూజ్ వైబ్స్ అయితే ఉన్నాయి. బాగుంది. చాలా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది ఈరోజు అయితే. ఇంకా వెళ్తాను రాత్రి